హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నిన్ననే లాప్రోస్కోపీ సర్జరీ అయ్యిందని నేను ఆల్రెడీ బ్లాగ్ షేర్ చేసుకున్నాను కదా. ఇంటికి వచ్చి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. ఆల్రెడీ 4 o'clock నుంచి అస్సలు అయితే నిద్ర అయితే పట్టలేదు. సో ఇంటి దగ్గర నుంచి మా మదర్ అయితే వస్తున్నారు అనమాట. ఇప్పుడు నేను అసలు కొంచెం కూడా కదలకూడదు అనమాట. ఫుల్ కంప్లీట్ బెడ్ రెస్ట్లో అయితే ఉండాలి. సో నా వర్క్స్ నేను చేసుకోవడానికి కూడా నాకు కష్టమే అనమాట. సో అందుకని మా మదర్ అయితే వస్తున్నారు. ఇంకా తను తీసుకురావడానికి నాతో పాటు హాస్పిటల్లో ఒక ఆంటీ ఉన్నారు కదా. సో ఆ ఆంటీ అయితే వెళ్ళి తననైతే బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి తీసుకొని అయితే వస్తారు. నిద్ర పట్టక ఏం చేయాలో అర్థం కాక బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. రూమ్లో అయితే పడుకున్నా కానీ కింద రూమ్లో పడుకున్నాను. స్టెప్స్ కూడా ఎక్కొద్దు, అందుకే మా రూమ్లో పడుకోకుండా కింద రూమ్లో అయితే పడుకున్నా. కానీ అక్కడ అసలు కంఫర్టే లేదు బెడ్ నాకు. ఇంకా అందుకొచ్చేసి హాల్లోని సోఫాలో అయితే పడుకున్నాను అనమాట. అట్లీస్ట్ కాసేపైన అయితే నిద్ర అయితే వచ్చింది. ఇన్ని రోజులు హాస్పిటల్లో 5 days అయితే ఉన్నాను. సో వాళ్ళు ఇచ్చే యాంటీబయాటిక్స్ కానీ ఇంకా వేరే అదర్ ఇంజెక్షన్స్ కానీ దానివల్ల నాకు పెయిన్ అంత తెలిసేది కాదు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత నుంచి అయితే చుక్కలు చూపిస్తున్నాయి ఆ స్టిచ్చెస్ అయితే. ఇంత పెయిన్ అయితే వస్తుందంటే అసలు పడుకోలేకపోతున్నా. ఇటు తిరగలేను, అటు తిరగలేను. చాలా పెయిన్ అయితే ఉంది. ఫస్ట్ డే కదా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినాక మెడిసిన్ కానీ ఇంకా మళ్ళీ సెలైన్స్ అయితే ఎక్కిస్తూ ఉండే కదా కంటిన్యూస్గా. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఏమి ఉండవు కదా. ఓన్లీ మెడిసిన్ మీదనే డిపెండ్ అవ్వాలి, అలాగే ఫుడ్ మీద. ఎంత బెడ్ రెస్ట్ తీసుకుంటే అంత రికవర్ అవుతారనేసి చెప్పారనమాట డాక్టర్ అయితే. అట్లీస్ట్ 2 weeks అన్నా కదలకుండా కంప్లీట్ బెడ్ రెస్ట్ అయితే తీసుకొని స్లోగా వాకింగ్ అయితే స్టార్ట్ చేయమన్నారు. ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నప్పుడే చిన్నగా వాకింగ్ అయితే చేపించేవాళ్ళు. ఇంకా ఇంటికి వచ్చినాక కూడా అదే కంటిన్యూ అయితే చేయమన్నారనమాట. అసలు కిచెన్లోకి కానీ ఇంకా వేరే వర్క్స్ కానీ ఏవి కూడా ఏం చేయొద్దు, స్టెప్స్ అయితే అస్సలు ఎక్కొద్దు, జర్నీ ఏం చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా చాలా చెప్పారు. నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. అట్లీస్ట్ నేను తినాలన్నా ఏదైనా చేసుకోవాలన్నా నాకు ఎవరొకరు చేసి పెట్టే వాళ్ళైతే ఉండాలి కదా. కోర్స్ ఆంటీ అంకుల్ వాళ్ళు ఉన్నారనుకోండి, బట్ సో వాళ్ళకి నేను చేసుకున్న ఫుడ్ అయితే డిఫరెంట్ కదా, అందుకే వాళ్ళకి తెలియదు. ఇంకా మా మదర్ అయితే వస్తున్నారు కొంచెం నన్ను చూసుకోవడానికి, నేను రికవర్ అయ్యేంత వరకు ఉండి దగ్గరుండి అన్నీ కూడా నాకు చేసి పెట్టడానికి. ఇంకా మా మదర్ అయితే వస్తున్నారు. అదైతే కొంచెం చిన్న రిలీఫ్ అని. ఆల్రెడీ సర్జరీ టైంలోనే వస్తామని చెప్పారనమాట. కానీ మా ఫాదర్కి అయితే లీవ్ అయితే దొరకలేదు. సో తను రాకుండా మా మదర్ ఒక్కరే వచ్చినా కూడా మా ఫాదర్కి అయితే ఇబ్బంది అవుతుంది. సో తను కూడా ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది కదా. సో అంత వండుకోవడము ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను వద్దని చెప్పాను. ఇంకా నా పరిస్థితి హాస్పిటల్లో చూసి నేను ఫుడ్ సరిగ్గా తీసుకోక వీక్ అయిపోతున్నాను అనమాట. చాలా వీక్ అయిపోయాను. అసలు ఎన్ని ఇంజెక్షన్స్ అంటే నిజంగా ఇన్ని ఇంజెక్షన్స్ ఉంటాయా అన్నట్టుగా పెట్టారనమాట. అన్ని ఇంజెక్షన్స్, అన్ని మందులు. ఉదయం 4 o'clock స్టార్ట్ చేస్తారు. ఇంకా కంటిన్యూగా పడుకునేంత వరకు ఏదో ఒకటి వస్తారు. బ్లడ్ టెస్ట్ అంటారు, ఏదో ఒక టెస్ట్ అయితే చేస్తూనే ఉంటారనమాట. బస్ అయితే ఉంది, దగ్గరలోనే స్టాప్ ఉంటుంది, ఒక 1/2 hour డిస్టెన్స్లోని. సో ఇంకా అది మొత్తము. సో డే అయితే ఈరోజు ఇలా స్టార్ట్ చేస్తున్నాను. వచ్చాక చూడాలి. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం అనమాట గార్డెన్లో అంతా చూడటము. ఆల్రెడీ 1 week నుంచి కూడా కంటిన్యూస్గా వర్షం అయితే పడుతూ ఉంటుంది. సో విండో నాకు శబ్దం అయితే వస్తూ ఉంటుంది కదా హాస్పిటల్లో ఉన్నా కూడా. ఇంకా ఉదయాన్నే బయటకైతే వచ్చి అంతా కూడా చూస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. నేను ఆల్రెడీ వెళ్ళే ముందు నేను ఇక్కడ మనీ ప్లాంట్ అయితే పెట్టేసి వెళ్ళాను. సో వాటికి కూడా లీవ్స్ అయితే వచ్చాయి. చాలా హ్యాపీగా అనిపించేది చూడంగానే. ఈలోపు మా మదర్ కూడా వచ్చేసారు. సో మా మదర్ అయితే ఇలా చేపించుకున్నారనమాట. హెయిర్ అంతా తీసేశారు. నాగపట్నంకి అయితే వెళ్ళారనమాట. సో అప్పుడు ఇలా తీసుకున్నారంట. వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయ్యారు. తర్వాత ఇంకా మా మదర్కి అయితే ఫస్ట్ మార్నింగ్ రావగానే టీ అయితే ఉండాలి, టీ చేసుకుంటా అని చెప్పేసి ఇంకా అవన్నీ అడిగితే అవన్నీ కూడా చూపించి అక్కడ ఇచ్చాను. తర్వాత మెల్లిగా బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా చేశారనమాట. సో ఇంటి దగ్గర నుంచి వస్తూ కొన్ని రెండు రకాల వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చారు. అవి ఒక వారం రోజులు అయితే వచ్చాయి మాకు. ఈలోపు నేను కూడా పాలైతే కలుపుకుంటున్నాను. నేను షుగర్ అయితే తీసుకోను. సో బెల్లం పౌడర్ అయితే ఉంటుంది కదా, జాగరీ పౌడర్, దాంతో అయితే కలుపుకుంటాను. అలాగే ప్రోటీన్ పౌడర్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది అంతా కలుపుకొని తీసుకుంటాను. ఆ రోజు ఆంటీ అంకుల్ వాళ్ళు కూడా ఇంట్లో లేరు. సో ఇల్లు కూడా క్లీనింగ్ లేదు. మా మదర్ అది చూసి ఇంకా ఇల్లు అయితే మొత్తం అంతా క్లీన్ చేస్తున్నారు. వచ్చిన వెంటనే ఎందుకు వర్క్ చేస్తున్నావు అన్న కూడా వినలేదు. ఆమె క్లీనింగ్ అయితే చేస్తుంది. సో ఇంటి దగ్గర తీసుకొచ్చింది అనమాట కాకరకాయలు. కేరళలో ఇలాంటివి అయితే అస్సలు దొరకవు. కేరళలో పొడుగా తెల్లగా ఉంటాయి అన్నమాట. సో మన దగ్గర అయితే ఇలా గ్రీన్గా ఇలా చిన్న సైజులోని
బాగా గట్టిగా ఉంటుంది. అలాగే సన్న కాసరకాయలు వర్షాకాలంలోనే కదా ఇవి కూడా వచ్చేవి. ఆల్రెడీ ఒకసారి నాకు కొరియర్ చేశారని చెప్పాను కదా, మళ్ళీ వస్తూ కూడా తీసుకొని వచ్చారు. ఇవైతే చాలా డేస్ అయితే వచ్చాయి. 1 వీక్ అయితే డే బై డే తింటూనే ఉన్నాము. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్, ఇల్లు క్లీనింగ్ అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత మా అమ్మ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఇలా కాసరకాయలు అయితే వేసుకొని ఒలుస్తుంది. లంచ్కి అయితే అవే ప్రిపేర్ చేయాలని చెప్పేసి. మా మదర్ రావడం అయితే చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. టైం టు టైం నాకు కావాల్సినవన్నీ కూడా చేసి పెట్టి నన్ను కదలకుండా అయితే చూసుకున్నారు. ఆల్రెడీ నేను ముందుగానే కీన్వా అయితే నానబెట్టి పెట్టానన్నమాట. సో లంచ్కి ప్రిపేర్ చేసుకోవడానికి చక్కగా అయితే ఈ విధంగా అయితే ఈరోజు పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఇంకా మా అమ్మ సన్న కాసరకాయలు అయితే చేసింది. అలాగే దీంతో పాటు రసం అయితే పెట్టిందనమాట. ఇంకా నేను ఒక ఎగ్ అయితే తీసుకొని ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేశాను. ఒక 2 వీక్స్ వరకు ఫుడ్ కూడా మరీ హెవీగా కాకుండా కాస్త లైట్గా ఉండే ఫుడ్ అయితే తీసుకోవాలి. బాగా ఈజీగా డైజెస్ట్ అయ్యేది. సో ఇది ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తప్పకుండా అయితే షేర్ చేసుకోండి. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.